మెస్సీ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు శతధృవ్ దత్తాను పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు మెస్సీ వెంట ఉండాల్సిన దత్తా అరెస్ట్ అయ్యాడు. శతధృవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్టేడియంలో కట్టుదిట్టమైన ప్రణాళిక లేకపోవడంతో రసాభాసగా ముగిసింది. అభిమానులకు టికెట్ డబ్బును వెనక్కిస్తామని దత్తా లిఖితపూర్వకంగా రాసిచ్చారని పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ తెలిపారు. తమ అభిమాన ఆటగాడు మెస్సీ కనిపించకపోవడంతో సాల్ట్ లేక్ స్టేడియానికి తరలివచ్చిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సాల్ట్ లేక్ స్టేడియంలో బీభత్సం సృష్టించిన మెస్సీ అభిమానులు ఈవెంట్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైదానంలో మెస్సీ వాహనం నుంచి బయటకు దిగిన వెంటనే భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు, వీఐపీలు, ఇతర వ్యక్తులు ఆయనను చుట్టుముట్టేశారు. తోటి ఆటగాళ్లు సువారెజ్, రోడ్రిగోతో కలిసి గ్యాలరీలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ ముందుకు కదిలారు. కానీ చుట్టూ చేరిన జనం వల్ల అభిమానులకు మెస్సీ ఏమాత్రం కనిపించలేదు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లు కూడా సరిగా పనిచేయలేదు. ఆగ్రహించిన అభిమానులు నిర్వాహకుల తీరును నిరసిస్తూ మైదానంలోకి మంచినీళ్ల సీసాలు విసిరారు.